ధనుస్సు రాశి వారికి ఈ జూలై మాసమంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అని చెప్పవచ్చును. అనుకున్నటువంటి ఫలితాలు ఏది ముట్టుకున్నా చేయబుద్ధి కాదు, ఏం చేస్తావు లెబ్బా అనేటువంటి నిత్రాణ, నిస్పృహ, ఏ పని చేద్దామన్నా చేస్తే అవుతుందో కాదో, ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి ఆందోళన, మీ మనస్సు మిమ్మల్నే వెనక్కి లాగుతూ అలా ముందుకు వెళ్ళనీక, అలా వెనక్కు రాలేక, మధ్య మార్గంలో ఎలా చేస్తే బాగుంటుంది, ఒక మంచి సలహా ఇచ్చేటువంటి వాళ్ళు కూడా లేరే అని ఆందోళన చెందుతూ ఉంటారు గాక. యథావిధిగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు మామూలుగా చేస్తున్నాము, నెలకు జీతం వస్తుంది, జీవితం సాగుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు కొన్ని కాక మానసికమైనటువంటి క్లేశం ఉంటుంది. యథావిధిగా మామూలుగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభాలు రాక అంతంత మాత్రమే వచ్చి ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి ఆలోచనతో ఉంటారుగాక. విద్యార్థులకు మామూలుగానే ఉంటుంది, ఎక్కువ ఇబ్బంది పడతారు అనేటువంటిది ఏమీ లేదు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటే మంచిది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, తప్పులేదు. కొంతవరకు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాక. అంతేకాకుండా మామూలుగా శుభకార్యాల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటారు. అలాగే బంధుమిత్రుల యొక్క రాక వలన కొంచెము ధనము ఖర్చు కావడము లాంటివి జరగవచ్చును. ఆచితూచి డబ్బును ఖర్చు పెట్టుకోండి, మేలు జరుగుతుంది. ఇంకా కొన్ని మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి. మీకు ఉన్నటువంటి గ్రహస్థితులను ఒక్కసారి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని తద్వారా దానికి కావాల్సినటువంటి పరిహారాలు ఉంటే చేసుకుంటే మంచిది అని తెలియజేస్తూ జయోస్తు.